వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మండలం గౌరవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన అధికారులు, గ్రామస్తులు, రైతులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేస్తామని, రైతు నుండి రైస్ మిల్లర్ దాకా అందరికీ అందుబాటులో ఉంటానని, మనీ స్కామ్ లాగా కాకినాడ మచిలీపట్నం మిల్లర్లు వడ్లు తోలించుకుని నగదు ఎగ్గొడుతున్నారని, రైతు దళాన్ని నమ్మొద్దు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అమ్మకాలు చేయండి అని, రైస్ మిల్లర్ దగ్గర సరైన పత్రం తీసుకుంటేనే ధాన్యం ప్రభుత్వానికి చేరినట్టని, వారం రోజుల్లో నగదు మీ అకౌంట్కు రావాలంటే ధృవీకరణ పత్రం తప్పనిసరని, రైతు దేశానికి వెన్నెముక, కావలి నియోజకవర్గంలో రైతును కంటికి రెప్పలా కాపాడుతానని, కావలి టీడీపీ కార్యాలయంలో రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ అవసరం వచ్చినా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ మిషన్ ఆడ పెట్టారు. మీరు రైతు పక్షాన అయా మార్చారు 17% కంటే లోపు ఉందని మీరు సర్టిఫై చేశారు. బట్ రైతు యాక్సెప్ట్ ఈ టెస్ట్ చేసినందువల్ల మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? మా టైం వేస్ట్ తప్ప మా రైతు ఎత్తుకొచ్చి ఏడ చూపించుకొని భలే ఉన్నాయని అందరూ కూడా మీరు సర్టిఫికేట్ ఇచ్చారు. మా రైతులకు ఉపయోగం ఏంటి? తీసుకోవాలి. అవును, దీంట్లో మన తాళ్ళలో ఈ నామ్స్ ప్రకారం శాంపుల్ అనాలిసిస్ జరిగి కరెక్షన్ జనరేట్ చేసి ఇస్తాం. ఈ సైడ్ స్కిన్ కాపాడుకో. ముఖ్యంగా గౌరవరం నేను దత్తత తీసుకున్న గ్రామం, అందుకనే గౌరవరం ఏ ప్రోగ్రాం పెట్టినా గౌరవరం రుద్రకోటలో పెట్టేది ఆనవాయితీగా పెట్టుకున్నా. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఈ రోజున మీ ఊరికి రావాలి, రైతులతో సమస్యలు చర్చించాలి, వాటికి పరిష్కార మార్గాలు ఎత్తుకోవాలి, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊరిని బట్టు ఒక రైతును బట్టు కాకుండా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. లోకల్గా ఉన్నటువంటి మన సమస్యలు మనకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిదే తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో కొన్ని అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా రైస్ మిల్లర్ల హీరోలు, రైస్ మిల్లర్ల మీద రైతుల యొక్క భవిష్యత్తు, రైస్ మిల్లర్ల యొక్క దయాదార్శనాల మీదనే రైతుల యొక్క భవిష్యత్తు ఉన్నది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో రైతుల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైనం ఉంది. కాబట్టి 40 కేజీల బస్తాకి 8 కేజీల నుంచి 12 కేజీల వరకు కూడా తరుగు తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అన్లోడ్ చేసుకోవడంలో అలసత్వం వహించినందువల్ల ఒడ్లన్నీ కూడా వేడికి పోయి కలర్ మారి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి రైతులు వ్యవసాయం చేయటం ఎందుకు అనేటువంటి పరిస్థితి వచ్చిన కారణాన రెండో కారికి పంటకు నీళ్లు ఇస్తామన్నా కూడా రైతులు ముందుకు రానటువంటి దుస్థితిని మనం గత గవర్నమెంట్లో చూసాం. వాటన్నిటిని ప్రక్షాళన చేసే దిశలోనే ఈ రోజున మళ్ళా ఈ ఒడ్లు పట్టే కేంద్రాలన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సిస్టంలో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం సిఎంఆర్ కింద ఒడ్లు తీసుకుంటే 6 నెలలు 8 నెలలు కూడా డబ్బులు ఇవ్వనటువంటి దుస్థితి నుంచి
రైతులందరినీ కూడా మన ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో ధాన్యం కొనుగోలు తాలూకు అరియర్స్ ఉంటే అన్ని కూడా రైతులకు ఇటీవల కాలంలో అకౌంట్లో వేయటం జరిగింది. గతంలో రైస్ మిల్లర్లు తోలించుకొని వాళ్ళు అప్లోడ్ చేయని కారణాన అవన్నీ కూడా రైతులు రైస్ మిల్లర్ల బాధ్యతలు తెలిపి రైస్ మిల్లర్ల చెక్కులు ఇచ్చి తీరా రేటు పెరిగినప్పుడు అమ్ముకొని వ్యాపారం చేసి రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఎక్కడో నాకు అనవసరం కానీ కావలి నియోజకవర్గంలో జరగకూడదనే ఉద్దేశంతోనే ఒక పక్క అసెంబ్లీ జరుగుతున్నా ఈ 2 రోజులు సెలవు ఉంది కాబట్టి రైతుల పక్షాన ఉన్నటువంటి ఒక రైతు బిడ్డగా నా బాధ్యత, నా కర్తవ్యంగా భావించి ఒక్కసారి మీ సమస్యలన్నీ పరిష్కరించుకుని పై అధికారులతో చర్చించేందుకే, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడేందుకే ఈ రోజున ఈ ఆర్బీకేలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్ రావడం జరిగింది. ఇప్పుడు అధికారులు చెప్పిన ధర్మిల మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పకుండా వీటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు కూడా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆర్డీఓ గారితో మాట్లాడి రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించి, సివిల్ సప్లైస్ డిఎంఓ కూడా పిలిపించి రైస్ మిల్లర్లతో కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైస్ మిల్లర్స్ అనుసంధానం చేస్తూ ఈ 51 కేంద్రాల్లో కావలి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా గతంలో మండలానికి 3-4 సెంటర్లు మాత్రమే ఒడ్లు పట్టేటువంటి సెంటర్లు ఉంటే ఈ తాపు ఎక్కువ సెంటర్లో ఒడ్లు పట్టేదానికి కల్పించండి. రైతులు అందరూ కూడా రోజువారీ, మనకి ప్రకృతి ఎప్పుడు వర్షాలు కురుస్తుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఊరి కోసుకునే కానీ వాళ్ళకు ఉన్న ఒక ఏకైక టెన్షన్ చెవుల నుంచి ఒడ్లు బయటికి పోవాలి. కాబట్టి ఆ ఇబ్బందులను ఎదుర్కొనే దానికి రైతులు అలమటిస్తున్న తరుణంలో మనం వాళ్ళని ఇబ్బంది పెడితే కాదు, మనందరం కలిసి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ పంట గిట్టుబాటు ధర వాళ్ళకి అందించి వాళ్ళ డబ్బులు అకౌంట్ కరువు అయితే ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాళ్ళు ఆగిపోతే ఈ దేశమే ఆగిపోతుంది. కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడుగా చేయూతను అందించాలి, మేమున్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరిగి ఎండనక వాననక పొలాల మీద పనిచేసి వాళ్ళు పంట పండిస్తే ఆ పంట నీడన మనం అందరం కూడా ఈ రోజున అన్నం తింటున్నాం. అటువంటి రైతులను ఆదుకోవడం ఈ బాధ్యత, ఈ ప్రభుత్వ కర్తవ్యం. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల మనోభావానికి ఎటువంటి నష్టం జరగకుండా అన్ని అనుకూలంగా, అంటే రైస్ మిల్లర్ దగ్గర అప్లోడ్ చేయించుకునేంత వరకు కూడా దగ్గరుండి మనం అప్లోడ్ చేసుకుంటే వితిన్ 24 hours లో అకౌంట్ లో డబ్బులు పడే విధంగా ఈ రోజు ప్రభుత్వం దానికి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కారణం రైతులు ఆనందంగా ఉంచాలి, రైతులు ధైర్యంగా మళ్ళీ పంట వేసేదానికి ముందుకు రావాలి. మాకు ఈ మంచి ప్రభుత్వం మాకు అండగా ఉందని నమ్మకం వాళ్ళకి రావాలి. ఈ ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు పంటలు పండించేదానికి కష్టాన్ని కూడా మర్చిపోయేటట్టుగా ఆ 10 రూపాయల డబ్బులు చూసినప్పుడు ఆనందపడేంత విధంగా ఆ రైతులను ప్రోత్సహించేదానికి భాగంగానే ఈ రోజున శ్రీ నారాయణ, ఆయన టెక్నికల్ పర్సన్ కాదు, మీరు ఆయనకు ఒక పేరు పెట్టారు టెక్నికల్ అని. ఆయన ఏం చదివారు టెక్నికల్ కావడం, మీరు పెట్టేవాడు ఊళ్ళో 10th క్లాస్ వాళ్ళు పెడతారు. ఇది కాకుండా రైతులను ఒడ్లు తెచ్చుకోమని చెప్పి వాళ్ళని ఇక్కడే మార్కెట్ చేసి వాళ్ళకి చెప్పి రైస్ మిల్లులకు తోలేటట్టు మీరు ఎంకరేజ్ చేయండి. రూల్స్ పేపర్ మీద చాలా ఉంటాయి కానీ వాస్తవానికి అవన్నీ సాధ్యం కాదు. ముందు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఉదయం 5 గంటలకు వచ్చి కూర్చోగలగాల, నైట్ 10 దాకా మీరు సపోర్ట్ ఇవ్వగలగాల రైతులకి. ఎందుకంటే అక్కడ వరి కోత మిషన్ పెట్టుకొని ఉంటాడు, వడ్లు ఎత్తుకొచ్చాడు, వాడు బస్తాలు వేసుకోవాలా, కూలీలు దొరకాలి. యాజ్ పర్ రూల్స్ ప్రకారం సొసైటీ వాళ్ళు ఎవరైతే బస్తాలు ఇస్తున్నారో మీరు కూలీని హమాలీని మీరు ఏర్పాటు చేయాలి, మీరు హమాలీని పే చేయాలి. పే చేసి మీకు డబ్బులు వచ్చిన రోజు మీరు సొసైటీకి డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఊర్లో 1600 ఎకరాలు 1600 ఎకరాలు వేశారు. ఎకరాకి 30 బస్తాలు పడినా దాదాపు 4,548,000 క్వింటాళ్ళు ఈరోజు ధాన్యం వస్తుంది. మీకు ఈ రోజు మా రైతుల కష్టార్జిత మీద కమిషన్ మీకు 35 రూపాయలు, అమ్మాయిలకి 17 రూపాయలు పోయినా 18 రూపాయలు మీకు మిగిలిన 18 రూపాయలు ఇంటూ 50,000 టన్నులు 50,000 టన్నులు వస్తే సుమారు మీకు వచ్చేది 9 లక్షలు వస్తుంది. మీరు ఈ 2 నెలలు జీతాలు ఇచ్చేది బాగా 25,000 రూపాయల లెక్క జీతాలు ఇచ్చి నెలకి 50,000, 2 నెలలు 1,00,000 రూపాయలు ఇచ్చి మిగతా 8 లక్షల రూపాయలు మీ సొసైటీలో డబ్బులు పడతాయి.
లెక్కలు బాగా తెలిసిన నేను, లెక్కలు కూడా బాగా వేయగలను. కాబట్టి కమిషన్ తీసుకుని మీకే అంత డబ్బు ఆదాయం వచ్చేటప్పుడు రైతులకు మీరు ఎంత సేవ చేయాలి. కాబట్టి మీరు ఉదయం నుంచి అందుకని స్థానికులను పెట్టుకోండి, ఊర్లో నాయకులు చెప్పినట్టు చేయండి. స్థానికులను అంటే రైతుల ముఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి దీంట్లో పార్టీలు చూడగాకండి, రైతు అనేవాడు కాబట్టి చూడండి తప్ప వీళ్ళ నుదుటున ఇది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, వైసీపీ ఇవన్నీ దయించి చూడొద్దని అధికారులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. 6 కాలం కష్టాల్లో పంటలు పండించిన రైతులు వాళ్ళ ధరకి అమ్ముకోవాలి. దాంట్లో అందరం కూడా రైతుల పక్షాన్ని మనం నిలవాలి. వాళ్ళు కష్టపడితేనే మనం 3 పూట్ల నోట్లో ఏలు పోతుంది, అన్నం బాగా తింటున్నామండి వాళ్ళందరి దయాదేశాల మీద. కాబట్టి ఎన్ని కష్టాలైనా చూడొచ్చు, రైతుల కష్టాలు అనేవి కళ్ళతో ఉండే కష్టాలు. అటువంటి కష్టాలు మనం గుర్తించినప్పుడే దేవుడు కూడా మన వైపు చూస్తాడు. తప్పకుండా అధికారులు, ముఖ్యంగా డిఆర్ గారు, మీరు ఇమీడియట్లీ మళ్ళీ నేను ఫాలో చేస్తా. సొసైటీలో అవసరమైతే 3 పెట్టి రైతులకు సర్వీస్ ఇచ్చే దాంట్లో కావలి కోఆపరేటివ్ సొసైటీ స్టాఫ్ పర్ఫెక్ట్ గా పనిచేశారని ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఏఈ వాళ్ళ పాత్ర అయిపోయింది, అగ్రికల్చర్ ఏమో వాళ్ళ పాత్రలు అయిపోయినాయి. వాళ్ళు ఓన్లీ మార్కెట్ చేసే పనే. ఆల్రెడీ ఈకేవీ అయిపోయింది, తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్టులన్నీ అయిపోయినాయి, దాని వెబ్ ల్యాండింగ్ ఈ క్రాపింగ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ సపోర్టర్స్. మీకు ఇప్పుడు వ్యాపారం చేస్తే లాభం వచ్చేది మీకు 2 రైస్ మిల్లర్లకి. కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకుని డిఆర్ గా ఈ అన్ని కూడా నిర్వహించమని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ, వీలైతే రేపు మన అందరం ఆర్డీఓ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుని ఒకసారి దీని మీద స్టీమ్ లైన్ కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, రైతులందరూ ఈ మంచి ప్రభుత్వంలో మీకు ఎటువంటి నష్టం జరగదు, ఎటువంటి ఇబ్బందులు జరగదు. ఇక్కడ మాకు చాలా మంది మా వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తున్నా, తప్పకుండా మీరందరూ కూడా ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వానికి ఒడ్డు తోలండి, ప్రభుత్వం నుంచి డబ్బులు తొందరగా రాబట్టుకోండి. మీకు అకౌంట్ లో పెడితే అది వైట్ అమౌంట్, బ్యాంకులో పెడితే వైట్ అమౌంట్. మీ బిడ్డలకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ మీ బిడ్డలకు అవసరాలు కానీ వైట్ ద్వారా ఇది చూపించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపున కట్టుకుంటే అన్ని విధాలు మీకు రేపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇదిగో ఒడ్లు పండించుకున్నాను, ఒడ్లు తాలూకు వచ్చి ఇంతే ఇన్కమ్, కాబట్టి నాకు ఇంతకే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగేదానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకోండి. కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా చేసి రైస్ మిల్లు తోలేను, వాడు ఇంకా స్లిప్ లేదు అని వాడి చుట్టూ తిరగద్దు. ముక్కు పట్టుకుని దండించే బాధ్యత నాది. అవసరమైతే రైస్ మిల్లు దగ్గరకు వచ్చి కూర్చొని గేటు దగ్గర కూర్చొని మీ బిల్లులు అప్లోడ్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకొని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మీరు కూడా దాన్ని జాగ్రత్తగా నడుపుకోండి అని చెప్పి గౌరవ ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. కావలి ఎక్కడైనా నాకు అనవసరం, కానీ కావలి నియోజకవర్గంలో మటుకు దీన్ని సక్సెస్ చేసి తీరుతానని కూడా మీ అందరికి రైతులందరూ కూడా మాటిస్తున్నా. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నేను దాంట్లో అందుబాటులో ఉంటాను. ఎవరు ఫోన్ చేసినా రైస్ మిల్లర్లు కానించి, అగ్రికల్చర్ వాళ్ళు కానించి, సివిల్ సప్లైస్ వాళ్ళు కానించి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానించి, పిఎస్సిస్ కానించి అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ల వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఈ రోజున అన్ని కూడా చేయించే కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఒకటి ఆలోచించండి, రైతులు కూడా మీరు కూడా దళారులని నమ్మొద్దు. ఎందుకంటే ఈ మనీ స్కీముల లాగానే విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం రైస్ మిల్లలు ఒడ్లు తోలించుకోవడం, ఆఖరిలో ఒడ్లు ఎక్కొట్టడం, దీనివల్ల రైతులు అనేవాళ్ళు రోడ్లు పడ్డం. దాదాపు మన ప్రాంతంలో చాలా కేసులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి విజయవాడలో మేము తోలాం, మిర్యాలగూడలో తోలాం, ఫలానా ఎక్స్ట్రా అయిన ద్వారా తోలడం జరిగింది, కానీ ఈరోజు డబ్బులు రాలేదంటే తోలిన ఆయన కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆయన కమిషన్ ఏజెంటే అన్ని అనుకూలంగా బాగా జరుగుతాయి నమ్మకంతో ఒడ్లు తోలారు. తీరా చూస్తే ఆ రైస్ మిల్లు దివాలా తీసి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మీరు అందరూ కూడా కష్టం అనిపించిన 4 నెలల పాటు మనం పొలాలు గట్టి మీద కష్టపడ్డాం. దానికంటే కష్టం కాదు ఈ రైతులు ఈ ఆర్బీ కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా రైస్ మిల్ ఒడ్లు తోలుకోవడం. 4 రోజులు కష్టపడితే మన డబ్బులు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం తప్పకుండా మీకు డబ్బులు ఇస్తుంది. అయితే మీరు రైస్ మిల్లు దించగానే అందరు చేసే పొరపాటు ఏంటంటే రైస్ మిల్లు దించగానే అమ్మయ్య దించేసరికి పోదామని వచ్చేస్తున్నారు.
మీరు రైస్ మిల్లర్ దగ్గర కూర్చొని రిసీవ్డ్ సర్టిఫికేట్ రిసీవ్డ్ అప్లోడ్ చేయాలా, అంతేకదండి, అప్లోడ్ చేయాలి, దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి. అప్లోడ్ చేయకపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదు, రైస్ మిల్లర్కి మీకు మధ్య బాధ్యత. అదృష్టం బాగుండి పుట్టి 1900 చిల్లర నుంచి 3000 అయితే 30,000 అయితే వాడు అమ్మి డబ్బులు కడతారు. మీరు దురదృష్టం అయితే మీకు తిప్పుతానే ఉంటాడు. అందుకని మీరు ఆ ఒడ్లు తోలిచ్చామనేది కాదు, తోలిన ఒడ్లకు సంబంధించినటువంటి రిసిప్ట్ పొందడం, అది కంప్యూటర్ రిసిప్ట్ అయి ఉండాలి, సిస్టంలో అప్లోడ్ చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి. నాకు సరుకు ముట్టింది, వాళ్ళకి పేమెంట్ చెయ్యండి అనేటట్టుగా వాడు ఆ కీ ఓపెన్ చేసి కీ ద్వారా కొట్టాలి. అది జరిగితేనే మనకు డబ్బులు వస్తుంది. వీళ్ళు ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పండిన పంటను గుర్తించారు, ఈ పంట వేసింది ఫలానా అని గుర్తించారు, ఈ పంటలో ఇంత మాయిశ్చర్ ఉందని గుర్తించారు, ఈ పంటని ఫలానా రైస్ మిల్ తోలుకోవడానికి మీకు రికమెండ్ చేసే వాళ్ళ పాత్ర అయిపోయింది. సొసైటీ వాళ్ళ పాత్ర మీకు బస్తాలు అందించారు, ఫలానా రైస్ మిల్కి తోలండి అని చెప్పి ట్రిప్ షీట్ ఇచ్చారు, కానీ తోలింది మీరు రైస్ మిల్కి. కాబట్టి మన అందరం కూడా చూడాల్సింది ఆ రైస్ మిల్ దగ్గర తోలిన వెంటనే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకోవాలి. అది ప్రభుత్వం చాలా అయి ఉండాలి. ఏదో ఆయన ఇచ్చిన రిసిప్ట్ మనకు వద్దు, ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ అప్పటికప్పుడు సిస్టంలో అతను అప్లోడ్ చేస్తాడు, అది తెచ్చుకోండి. మీ డబ్బులు 24 గంటల్లో లేదా సార్ చెప్పినట్టు వారం రోజులు డబ్బులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే మీకు నేను ఉంటాను. మా ఆఫీసులో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా లాంటిది ఒక నెంబర్ మా ఆఫీస్ నెంబర్ ఉంది. ఈ 2 నెలలు రైతులకు సేవ చేసేదానికి మా ఆఫీసులో కూడా ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నాం. నిరంతరం కూడా ఈ రైస్ మిల్లర్లతో కానీ, కోఆపరేటివ్ సొసైటీ 51 సెంటర్లతో కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ పిఎస్సి వాళ్ళు బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్ అనేది ఒక ఆయన పెడతాడు. మీరు సెంటర్కి ఇద్దరిని పెట్టండి. మీ రూల్స్ ప్రకారం మీరు పొలానికి పోవాలా, పొలంలో ఉండే ఒడ్లని మీరే చెక్ చేయాలి, అవి తీసుకురావాలి, మార్చేజ్ చేయాలి. పొలానికి పోయేదానికి ఒక ఆయన ఉంటే ఇక్కడ బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్లు కొట్టేదానికి ఒక ఆయన ఉండాలి. మీరేమో ఒక్కరినే పెట్టి ఆయన దీనికి తాళాలు వేసుకొని పొలాలకు గట్లు తిరిగి, లేదా మీరు పొలాలకు మీ ఇష్టం వచ్చిన పెత్తనంలో పంట కోతకు వచ్చిన తర్వాత పంట మీద ఉన్నటువంటి పైరు ఎట్టి పరిస్థితులు ఆగరు, రోజుకి ఒడ్లు రాలిపోతూనే ఉంటాయి. కాబట్టి మీరు నిర్ణయించేది కాదు, మీకంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, రైతులు, అనాదిగా వ్యవసాయంలో అనుకున్నటువంటి వాళ్ళకి తెలుసు ఎప్పుడు వరి కొయ్యాలి, ఎప్పుడు వరి చేసేది. కాబట్టి